నమస్కారం వీవర్స్. శ్రీ రాఘవేంద్ర మహత్యం. నిషిద్ధ వస్తువులను ఫలపుష్పములు చేయుట. వెంకన్న శ్రీపాదుల వారి మహిమాతిశయమును నవాబు సిద్ధ మసూదా ఖాన్కు బహువిధంగా వర్ణించినాడు. వారి సత్వము ఎలాంటిదని కర్ణాకర్ణిగా తెలిసిన సహజ ధూర్తతో సిద్ధ మసూదా ఖాను శ్రీపాదుల వారిని పరీక్షించుటకు పూనుకున్నాడు. ఒక పళ్ళెములో నిషిద్ధ పదార్థములైన మాంస మద్యములను వస్త్రాచ్ఛేదనము చేసి తెచ్చి శ్రీపాదుల వారి ఎదుట పెట్టినాడు. మరియు వారి మందస్మిత వదనారవిందమును చూసి అవాక్కై, ఇలాంటి తేజోమూర్తిని పరీక్షించుటకు వచ్చినానే అని చాలా తహతహలాడాడు. ఆతని అజ్ఞానము త్రికాల జ్ఞానులైన శ్రీ రాయరకు తెలియకపోతున్నదా? శ్రీ మూలరాముని ఇచ్ఛను ముందుగానే తెలుసుకున్న శ్రీ గురురాజుల వారు ఆ పెట్టిన పళ్ళెముపై శంఖోదకమును ప్రోక్షణము చేసిరి. కప్పిన వస్త్రమును తీయమనిరి. వారి ఆజ్ఞతో తీసి చూడగా తానే స్వయంగా చేతితో పెట్టిన మాంస మద్యాదులంతా ఫల పత్ర పుష్పాదులై మార్పిడి చెందినదాన్ని చూసి నివ్వెరపోయి, తను పరీక్షించుటకు వచ్చినది పెద్ద తప్పయిందని వారిని పరిపరిగా సలాము చేస్తూ క్షమాయాచించి ఎవరికీ చేయి జోడించని నవాబు శ్రీపాదుల వారిని పునః ప్రణమిల్లి శరణు వేడెను. తన దుష్కృత్యమును మన్నించమని కోరుకోవటానికి నోరు లేక చాలా దాక్షణ్యముతో తన మీద కరుణ చూపి ఉద్ధారము చేయవలెనని పరిపరి విధములుగా వేడుకొనెను. మరియు తన రాజ్య ఐశ్వర్యాది సర్వస్వమును శ్రీ గురురాజుల వారి చరణానికి అర్పించుటకు తయారాయను. ఓం శ్రీ రాఘవేంద్ర స్వామినే నమః. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే.